అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా అంటే న్యూస్ చదివే క్రమంలో ఏదైనా సరే మార్పులు ఏమైనా ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని ప్రకారం మీరు చెప్పినట్లుగా దాన్ని మార్పులు చేసుకొని చూద్దాం. ఓకే, ముందుగా ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక్కడ యాడ్ చేశారండి. శ్రీ విశ్వశాంతి వాళ్ళు గోల్డెన్ జూబ్లీ అంట. మ్యాక్సిమం మూడు పేపర్లో కూడా అదే ఉంటుంది. మెయిన్ పేజీ వార్తలండి. నిర్మించండి 5 అంచెల ఆర్థిక సౌధం. ఆర్థిక లక్ష్యాలు చూడడానికి సాధారణంగానే అనిపిస్తాయి, కానీ వాటిని సాధించడం అంత తేలికేమీ కాదు. సరైన విధానం, స్పష్టమైన ప్రణాళిక, దృఢమైన సంకల్పంతోనే మరో మెట్టు ఎక్కగలం. మరోవైపు అప్పటికప్పుడు వచ్చే ఖర్చులకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నందున మరింత అప్రమత్తత అవసరం. మీ ఆర్థిక గమనానికి 5 సూత్రాల ప్రణాళిక మాలికను రూపొందించి ముందడుగు వేయండి. దీనికి సంబంధించి ఆర్థిక సౌధం అంటే మన ఆర్థిక ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దానిపైన ప్రత్యేక కథనం వేశారండి. సరే, మిర్చి రైతులకు ఒక గుడ్ న్యూస్ అండి. మిర్చి రైతులకు ఊరట పేరిట ఇక్కడ ఒక కథనం ఉంది. సాగు వ్యవసాయం మార్కెట్ ధరల మధ్య ఉన్న తేడాను చెల్లించేందుకు కేంద్రం ఓకే చెప్పిందంట. ఎంఐఎన్స్ కింద 75% పంటను కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉంది. చంద్రబాబు విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూల స్పందన. ఎగుమతుల్లో సమస్యలపై త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు. ఇది పరిస్థితి. ధరలు పడిపోయి ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తులకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది శుక్రవారం ఇక్కడి కృషి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ తరపున పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు, అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేంటి పరిస్థితి. మిర్చి రైతులకైతే సానుకూలంగా ఉందంట. ఎంఐఎస్ కింద పంటలో 75% ఏదైతే ఉందో ఆ 75%ని కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉందంట. ఇబ్బంది ఏం లేకుండా హ్యాపీగా మిర్చి రైతులకి ఇది ఒక గుడ్ న్యూస్. మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించొద్దు, అన్నీ పరస్పరం సుసంపన్నమైనవే. త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్య. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటూ స్టాలిన్కు కేంద్ర విద్యామంత్రి లేఖ. తేనె తుట్టపై రాయిళ్లు వేయొద్దంటూ తమిళనాడు సీఎం హెచ్చరిక. ఇది పరిస్థితి. దురుద్దేశంతోనే జైల్లోకి అనుమతి. డాక్టర్ చైతన్య రెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడిని తెలిసే వైద్య శిబిరం నిర్వహణ. కడప కేంద్ర కారాగారం పూర్వ సూపరింటెండెంట్ ప్రకాష్పై అభియోగాలు నమోదు. జైల్లోకి వెళ్లి వివాక హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించిన వ్యవహారం. దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించినటువంటి వ్యవహారంలో శివశంకర్ రెడ్డి కుమారుడని తెలిసి, అంటే చైతన్యరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడని తెలిసే వైద్య శిబిరం అక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారంట. దానిలో కడప కేంద్రాగారం పూర్వ సూపరింటెండెంట్ ప్రకాష్పై అభియోగాలైతే నమోదైనవి. బెదిరించినటువంటి వ్యవహారం గురించి రాశారండి. చెత్త పన్నుకు చెల్లు చీటి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించింది. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. చెత్త పన్ను వసూలును నిలిపేస్తూ 2024 డిసెంబర్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదలైంది. తాజాగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం 1965లో చేర్చిన సెక్షన్ 170B, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 491A తొలగిస్తున్నట్లుగా అందులో ప్రభుత్వం పేర్కొంది. 2021 నవంబర్లో 40 పుర నగరపాలక సంస్థల్లో ప్రజల నుంచి వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించింది. 187.2 కోట్ల రూపాయల మేర వసూలు చేసింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినా జగన్ పట్టించుకోలేదు. అదండి కూటమి ప్రభుత్వంలో చెత్త పన్నుకి చెల్లు చీటి అంట.
ప్రయాణికుల కష్టాలు తీరే. విశాఖ జిల్లా పద్మనాభం వేళ్లకుండీల రోడ్డు వైకాపా హయాంలో మొత్తం గుంతలు పడి అధ్వానంగా తయారైంది. అటుగా వెళ్లేవారు ఒళ్ళు హోనం అయిపోయేది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డుకు మరమ్మతులు చేశారు. పద్మనాభం నుంచి మొదలుపెట్టిన పనులు నీళ్లకుండీల కూడలి వరకు పూర్తయ్యాయి. దీంతో అందరూ హాయిగా వెళ్తున్నారు. చూడండి, అంతకుముందు వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్లు, ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు చూడండి. 90% రహదారుల మరమ్మతులు పూర్తి. మంత్రి జనార్దన్ రెడ్డికి వివరించిన ఇంజనీర్లు. రాష్ట్రంలోని రహదారుల్లో గుంతలు పూడ్చే పనులు 90% పూర్తయినట్లు ఇంజనీర్లు తెలిపారు. R&B ఇంజనీర్లతో ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నెలాఖరుకు 100% మరమ్మతులు పూర్తవుతాయని ఇంజనీర్లు వివరించారు. అనంతరం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ SDB రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ, నాబార్డు నిధులతో మంజూరు చేయాల్సిన రోడ్లపై మంత్రి సమీక్షించారు. ఇది పూర్తి సమీక్ష. అయితే PPP విధానంలో 1307 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి. DPR తయారీకి టెండర్లు పూర్తి. 7 ప్యాకేజీలకు 3 సంస్థల ఎంపిక. ఇది పరిస్థితి. సూపర్. వెలిగొండపై చర్చకు సిద్ధమా? జగన్కు మంత్రి నిమ్మల రామానాయుడు సవాల్. వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలను ఎవరు వక్రీకరిస్తున్నారో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని వైకాపా అధినేత జగన్ వస్తే జనం మధ్యలో చర్చకు తాను సిద్ధమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సవాల్ విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరులో 3 కోట్ల రూపాయలతో చేపట్టిన నర్సాపురం ప్రధాన కాలువపై వంతెన అప్రోచ్ నిర్మాణం, తాగునీటి సరఫరా పనులను ఆయన శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. జగన్ అవగాహన లేకుండా అబద్ధాలాడిన ప్రతిసారి ప్రజల ముందు దొరికిపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టును 3 సార్లు సందర్శించాను. ఆయకట్టు పరిధిలో రైతులతో మాట్లాడాను, అధికారులతో చర్చించాను, వాస్తవాలు తెలుసుకున్నాను. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని జగన్ ఒప్పుకున్నట్లయితే మరి జాతికి ఎలా అంకితం ఇచ్చారో చెప్పాలి. పూర్తిగాని ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత జగన్కే చెల్లింది అని దుయ్యబట్టారు. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టుగా జగన్ చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ మెడకే చుట్టుకుంటూ ఉంటాయండి. బడ్జెట్లోనే కాదు అదనపు నిధుల్లోనూ ఏపీకి ప్రాధాన్యం. చంద్రబాబు అనుభవంతో రాష్ట్ర ప్రగతి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారండి. బడ్జెట్లోనే కాదు అదనపు నిధుల్లోనూ ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నారంట. మెరుగైన తాగునీటి సరఫరాకు వాటర్ గ్రిడ్, మున్సిపల్ RWS విభాగాల ఉమ్మడి కార్యాచరణ. పుష్పగుచ్చం పర్యావరణ హితం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు పర్యావరణ హితంగా పుష్పగుచ్చాలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ను వినియోగించకుండా సహజ సిద్ధంగా తమ వ్యవసాయ క్షేత్రంలోని వనరులతోనే తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పరిశోధనా స్థానంలో పలు రకాల అలంకరణ పూలను శాస్త్రవేత్తలు సాగు చేస్తున్నారు. సూపర్. మీ చర్యలతో MBBS చదివే అవకాశం కోల్పోయారు. ఆ విద్యార్థికి 7 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించండి. డాక్టర్ NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులకు హైకోర్టు ఆదేశం. 25,000 రూపాయల ఖర్చుల విధింపు. నీట్ కౌన్సిలింగ్ 2022లో అర్హత పొందిన ఓ విద్యార్థినికి MBBS సీటు నిరాకరించినందుకు డాక్టర్ NTR ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారం కింద ఆ విద్యార్థికి 7 లక్షల రూపాయల ఖర్చుల కింద మరో 25,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. విశ్వవిద్యాలయం చర్యల వల్ల ఆ యువతి MBBS సీటు కోల్పోయి దంత వైద్య కోర్సులో చేరారని గుర్తు చేసింది. ఈ ఘటన జరిగి 2 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో పిటిషనర్కు MBBS సీటు కేటాయించడం సాధ్యం కాదని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ R రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. ఇది పరిస్థితి. మావోయిస్టు రక్షణ దళ కమాండర్ లొంగిపోటు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి వద్ద రక్షణ దళ కమాండర్గా పనిచేస్తున్న పంజం కేషా అలియాస్ జిన్ని 26 సంవత్సరాలు అంటండి. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ CP అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయారు. CP తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా రాసపల్లి గ్రామానికి చెందిన కేషా అలియాస్ జిన్ని తండ్రి హిడ్మా మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవారు.
మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలైన కేశా కూడా 2017లో మావోయిస్టు పార్టీలో చేరింది. ఆమె ఇప్పుడు లొంగిపోయారంటండి. 4 వరుసలుగా కరకట్ట రోడ్డు, 2 వైపులా రిటైనింగ్ వాల్స్. అమరావతిలో మొదట 7.2 కిలోమీటర్ల నిర్మాణం. రాజధాని అమరావతిలో కృష్ణా కరకట్ట రహదారిని తొలి దశలో ప్రకాశం బ్యారేజ్ నుంచి 7.2 కిలోమీటర్ల దూరం 4 వరుసలుగా నిర్మించనున్నారు. కరకట్టకు 2 పక్కల రిటైనింగ్ వాల్స్ నిర్మించే ప్రతిపాదనను జలవనరుల శాఖ సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇంకా దీని గురించి చాలా వార్త ఉందండి. 4 వరుసలుగా కరకట్ట రోడ్డు అయితే నిర్మిస్తారంట, అది పూర్తి విషయం. అయితే అమరావతిలో నార్త్ కరోలినా సిస్టమ్స్ వర్సిటీ విస్తరణ కేంద్రం. సూపర్. 24 నుంచి ఇస్రో యువికా రిజిస్ట్రేషన్లు అంట. బయటపడుతున్న సజ్జల బండారం. ఎస్టేట్లో కొనసాగుతున్న సర్వే, అటవీశాఖ సరిహద్దు రాళ్ల గుర్తింపు. వైకాపా ప్రభుత్వం అండతో భూములు కొట్టేసిన ఆ పార్టీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల భూభాగవతం వెలుగు చూస్తోంది. 55 ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు ఇదివరకే తేల్చారు. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత భూమిపై సర్వే గురువారం ప్రారంభం కాగా మరో 4 రోజులు పట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్లో ప్రభుత్వ అటవీ భూములు ఉన్నట్లు తేలింది. వీటి సరిహద్దులు గుర్తించి స్వాధీనం చేసుకునే దిశగా సమగ్ర సర్వేను రెవెన్యూ, అటవీ శాఖ, సర్వే, ల్యాండ్ రికార్డుల శాఖలు చేపట్టాయి. ఇది పరిస్థితి. వారు ఏట్లో వదిలేస్తే వీరు ఒడ్డుకు చేర్చారు. అక్టోబర్లో అసంపూర్తి వంతెన చెంతయ్యలో రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇదిగోండి, అక్టోబర్లో అసంపూర్తి వంతెన చెంత ఏరులో రాకపోకలు సాగిస్తున్నారంటండి. ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు. ఇక్కడ నేడు పూర్తయిన వంతెనపై వాహనాల రాకపోకలు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే నుంచి పెదవేగి మండలం విజయరాయి వెళ్లే మార్గంలోని తమ్మిలేరుపై వంతెన నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చి 5 ఏళ్ల పాలనలో నెరవేర్చలేకపోయారు. 2024 ఎన్నికల ముందు హడావుడిగా పనులు చేసి చాలా వరకు అసంపూర్తిగా వదిలేశారు. దీంతో 2 మండలాల ప్రజలకు ఏరులో రాకపోకలు తప్పలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు చూసి పనుల్లో వేగం పెంచి 6 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయించింది. ఇది కాదా చేయాల్సింది. అదే జగన్ ఉన్నాయనుకోండి, చంద్రబాబు నాయుడు ఏమన్నా అసంపూర్తిగా వదిలేస్తే అవన్నీ కూడా పడగొట్టేస్తాడు, కూల్చేస్తాడు. ఎందుకంటే ఎక్కడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందో అని. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, జనాల ఇక్కట్లే పట్టించుకుంటారు తప్ప తనకి గుర్తింపు కావాలి, పక్కన వాళ్ళకి గుర్తింపు వస్తుంది అనేది ఆలోచించరు. అది పనిచేసే వాళ్ళ లక్షణం. హంసవాహనంపై శ్రీశైలేశ్వరుడు. కొండపై కోడిపుంజుల ప్రభాకర్. తిరుమల డీఎస్పీగా పనిచేసిన కాలంలో కాటేజీల మధ్య కోళ్ల పెంపకం, వాటి అన్న స్నానాదుల బాధ్యత కానిస్టేబుళ్లకు, అరుపులు, విసర్జితాలతో భక్తులకు ఇబ్బందులు, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం. కోడిపుంజుల ప్రభాకర్ అంటండి. ఆయన పైన ప్రధాన అభియోగాలు ఏంటంటే, ప్రభాకర్ బాబు నివాసానికి పాలు పోసే వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు ఇవ్వకపోవడంతో అతను పాల ప్యాకెట్లు వేయడం ఆపేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్ బాబు అతన్ని వరాహస్వామి గెస్ట్ హౌస్ వద్దకు రప్పించి అతని వాహనంపై 2,000 రూపాయల జరిమానా వేయించారు. ఇదొకటి. ప్రభాకర్ బాబు వాహన డ్రైవర్గా పనిచేసే హోంగార్డును ఒక రోజంతా అవిశ్రాంతంగా తిప్పించారు. దీనివల్ల వాహనం వేడికి ప్రమాదానికి గురైంది. అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ప్రయత్నించారంటూ ఆ హోంగార్డుపై కేసు పెట్టించారు. చూడండి ఎంత దుర్మార్గుడో. 10 లక్షల ఇల్లు మంజూరు చేయండి, త్వరలో కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 లక్షల మంది దరఖాస్తు. మంచిది. కేంద్ర మంత్రి పెమ్మసానికి ఉపరాష్ట్రపతి ప్రశంస. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగికి బోర్డు సభ్యుడి క్షమాపణ, ఆందోళన విరమించిన ఉద్యోగ సంఘాలు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు ఉద్యోగుల మధ్య వివాదానికి తెరపడింది. శ్రీవారి ఆలయాల మహాద్వారం వద్ద 3 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిని దూషించిన తీరుపై ఉద్యోగులు చేపట్టిన ఆందోళన శుక్రవారం బోర్డు సభ్యుడి క్షమాపణతో ముగిసింది. 3 రోజుల క్రితం జరిగినటువంటి దానికి ఈ రోజు ముగిసిందండి క్షమాపణ చెప్పడంతో. ప్రతిభ ఉన్న వాళ్లకు ఎదిగే అవకాశాలు కల్పిస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆహా, అన్నా క్యాంటీన్. పేద ధనిక తేడా లేదు, అందరి ఆకలి తీర్చే అక్షయ పాత్ర. ఆహార నాణ్యతపై అధిక శాతం మంది సంతృప్తి. విజయవాడలో ఈనాడు బృందం పరిశీలన.
అది కవలలపల్లి అంటండి. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం. రంగంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న దొడ్డిగుంట గ్రామానికి చెందిన కవల పిల్లలు. అందరూ కవలలు చూడండి ఎలా ఉన్నారు. వంశీ కోసం జైలుకి వెళ్ళిన జగన్ కోర్టుకు రాలేరా? దళిత ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు. విశాఖ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్పై కోడికత్తితో హత్యా ప్రయత్నం జరిగినట్లు దాఖలైన కేసుపై విచారణను విశాఖలోని ఎన్ఐఏ న్యాయస్థానం మార్చి 21కి వాయిదా వేసింది. నిందితుడు జె శ్రీనివాసరావు శుక్రవారం విచారణకు హాజరు కాగా జగన్ గైర్హాజరయ్యారు. కేసు వాయిదా అనంతరం దళిత ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. దళితుడిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వలపనేని వంశీని పరామర్శించడానికి జైలుకు వెళ్లిన జగన్ న్యాయస్థానానికి రావడానికి సమయం లేదా అని అడిగారు అన్నమాట. ఒకే పేరు 42 ఓట్లు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో విచిత్రం అంట. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు. విజయవాడలో 4 కేసులు నమోదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల పాల్గొన్నారు. ఆ చిత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు వివిధ పేర్లతో ఉన్న 4 ఎక్స్ ఖాతాల్లో పోస్ట్ చేసి తీవ్రమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు, అభిమానులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు వారు 4 వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఇది జరిగింది. కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల. ఎలక్షన్ కోడ్ తర్వాత సీనియారిటీ జాబితా విడుదల చేస్తారంటండి. అంధకారం నుంచి ఆదివాసీలకు విముక్తి. గిరి శిఖర గ్రామాలకు విద్యుత్ సౌకర్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో సాకారం. సూపర్. విజయవాడ బస్టాండ్లో ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చిన బస్సు ఢీకొట్టడంతో ధ్వంసమైన పిల్లర్, రైలింగ్, స్టీల్ బారికేడ్. బ్రేకులు ఫెయిల్ అయినాయి అంటండి. బ్రేకులు ఫెయిల్ అయ్యి గుద్దుకుంది. ఫైబర్ నెట్ పంచాయతీ మంత్రి పేషీకి. మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసి వివరించిన అధికారులు. ఈ అంశంపై ఐఏఎస్లు సీరియస్. ఏపీ ఫైబర్ నెట్ పంచాయతీ మంత్రి జనార్దన్ రెడ్డి వద్దకు చేరింది. దీనిపై నివేదికలు ఇవ్వాలని చైర్మన్ జీవీ రెడ్డి, ఎండీ దినేష్ కుమార్లను మంత్రి ఆదేశించారు. చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంది, ఆరోపణలకు ఆధారాలేంటన్న అంశాలపై మంత్రి జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఆయనను ఛాంబర్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజ్, ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ కలిశారు. సంస్థ చైర్మన్ చేసిన ఆరోపణలపై ముగ్గురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. చైర్మన్ ఆరోపణలపై పూర్తి వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్పినట్లు సమాచారం. ఇది పరిస్థితి. నేడు సీఎంని కలిసే అవకాశం ఉందంటండి. మహిళల రక్షణకు సురక్ష యాప్ మహిళా దినోత్సవం నాటికల్లా అందుబాటులోకి తేవాలి. పోలీసు ఉన్నతాధికారులకు హోంమంత్రి అనిత ఆదేశం. మీరు ఏపీలో రిపోర్ట్ చేయండి. 3 ఐపీఎస్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు. అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి. ఇది ఈ 3 ఐపీఎస్లని ఏపీలో రిపోర్ట్ చేయమని అన్నారంట. పెద్దిరెడ్డి పిఏని ఇంకెప్పుడు రప్పిస్తారు? మదనపల్లె దస్త్రాల దహనం కుట్రలో ముని తుకారాంది ప్రధాన పాత్ర. ఘటన జరిగాక అజ్ఞాతంలోకి, ఆపై విదేశాలకు పరారు. తీరిగ్గా లుకౌట్ నోటీస్ ఇచ్చి చర్యలు విస్మరించిన సిఐడి. ప్రస్తుతం అమెరికాలోని మిస్సోరీలో ఉన్నట్లు గుర్తింపు. ఇది మరి ఆ పెద్దిరెడ్డి పిఏను ఎప్పుడు రప్పిస్తారు అని అడుగుతున్నారండి. ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి. కృష్ణా బోర్డు చైర్మన్తో భేటీలో తెలంగాణ అధికారుల డిమాండ్. సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం, హోంమంత్రి అనిత హామీ. మోసకారి సంస్థల ఆస్తుల జప్తంట. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించండి, సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోండి, పాక్కు స్పష్టం చేసిన భారత్. సూపర్. సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నీస్ గౌరవం. ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్గా భారత విద్యార్థి.
18 ఏళ్లలో 15,000 శవ పరీక్షలు చేశాడంటండి ఆయన. గ్రేట్ కదా మరి. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు, ఏకనాథ్ సింధే. నిన్నెవరు తేలిగ్గా తీసుకున్నారు స్వామి. అమెరికన్ల జోలికి వస్తే అంతు చూస్తాం, కాస్ పటేల్ హెచ్చరిక. FBI డైరెక్టర్గా ఆయన నియామకానికి సెనెట్ ఆమోదం. అదానీపై అమెరికాలో దొంగతనం కేసు, రాహుల్. టమాటా రైతుకు ప్రభుత్వం బాస్ట. రైతుల నుంచి 1,020 క్వింటాళ్ల కొనుగోలు. టమాటా ధరల పతనం నేపథ్యంలో ప్రభుత్వం పొలం బాట పట్టింది. శుక్రవారం మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది, వ్యవసాయ మార్కెట్ కమిటీల సభ్యులు రైతుల తోటల్లోకి వెళ్లి సేకరణ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతు నుంచి గరిష్టంగా కిలో ₹7 నుంచి ₹10 వరకు ఇచ్చి కొనుగోలు చేశారు. వాటిని రైతు బజార్లకు తరలించి విక్రయాలు చేయిస్తున్నారు. అనంతపురం, కర్నూలు, విజయనగరం, కృష్ణా, అనకాపల్లి జిల్లాల్లోని మార్కెట్ల నుంచి మొత్తం 1,020 క్వింటాళ్ల టమాటా సేకరించారు. వీటిని విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరులోని రైతు బజార్లకు తరలించారు. అత్యధికంగా అనంతపురం మార్కెట్లో 300 క్వింటాళ్లు, కృష్ణాలో 200, మదనపల్లిలో 120, పత్తికొండలో 100, పలమనేరులో 100, ములకల్ చెరువులో 75, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 50 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇది కొనుగోలు చేసి విక్రయిస్తున్నారంటండి. గ్రామీణ సడక్ యోజన 4లో రాష్ట్రానికి 680 రోడ్లు. నకిలీ నోట్ల ముఠాల గుట్టురట్టు. దేశవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో DRI దాడులు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి సహా మొత్తం 9 మంది అరెస్ట్ అంటండి. అసభ్య పోస్టులను కట్టడి చేయాల్సిందే, పిటిషనర్ల హద్దులు మీరారు. వైకాపా సోషల్ మీడియా కేసులో హైకోర్టు వ్యాఖ్యలు. తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశం. సూపర్. పేదలకు ₹3 కోట్ల విలువైన సొంత భూమి. తెదేపా నాయకుడి ఉదారత. దాడి చేయడం తప్పే, రామరాజ్యం ఆపేది లేదు. పోలీసుల విచారణలో వీరరాఘవరెడ్డి. ఖగోళ శాస్త్రవేత్త రాగదీపికకు సీఎం అభినందనలు. ఇదొకటి. రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికుల ₹1.8 కోట్ల అంటండి. ఈ శ్రమ్ పోర్టల్లో ఇప్పటి వరకు 81.46 లక్షల నమోదు. అయ్యో అర్నవ్. లిఫ్ట్ గోడ మధ్య ఇరుక్కున్న 6 ఏళ్ల బాలుడు 2.5 గంటల పాటు నరకయాతన, విషమంగా ఆరోగ్య పరిస్థితి. అమ్మకు అమ్మయింది, కదిలిస్తే కన్నీటి చెమ్మయింది. తల్లి సలీమకు అన్నం తినిపిస్తున్న 10 ఏళ్ల కుమార్తె రిజ్వానా. అమ్మ చేతి ముద్ద తినాల్సిన చిట్టి తెల్లి పరిస్థితి అలా అయిపోయింది. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. విశ్వశాంతి దాని గురించి రాశారు. విజనరీ నాయకులు కావాలి. ఓకే. తెల్ల బియ్యం తిన్నా షుగర్ పెరగదు. సెకీ ఒప్పందం సక్రమమే తేల్చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి. ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. సెకీ నుంచి ఈ ఏడాది 4,000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతి. డిస్కంల విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదం. జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకే విద్యుత్. ఇన్నాళ్ళు ఒప్పందంపై విషం చిమ్మిన చంద్రబాబు. టీడీపీ కరపత్రం. అది రాష్ట్ర చరిత్రలోనే కారు చౌక ఒప్పందం. విద్యుత్ పెంచకుండా చేసిందేమో చంద్రబాబు నాయుడు యాక్చువల్లీ. కానీ సెకీ ఒప్పందం సక్రమమే. జగన్ చేసినటువంటి ముందు చూపు పని వల్లే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగలేదు అన్నట్లుగా వీళ్ళు రాసుకుంటున్నారు. చూడండి
ఎంత వక్రం చేసుకుంటున్నారంటే వాళ్ళకు వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటున్నారు, జనాలే గమనిస్తారు అన్న సిగ్గు శరం ఎక్కడా లేదండి. నిజంగా కొంచెం కాకపోతే కొంచెమైనా సిగ్గు అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు. అది పరిస్థితి. జగన్ భద్రతలోనూ బాబు కుట్ర. Z+ కేటగిరీలో ఉన్న జగన్ భద్రతపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. నిబంధనల ప్రకారం 139 మందితో భద్రత కల్పించాలి. ఎన్నికలు అవగానే ఏకపక్షంగా భద్రత కుదింపు. ఎనిమిదేళ్లు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా, గిరిజన మహిళ అనే ఇంత నిర్లక్ష్యమా? టీడీపీ కూటమి సర్కారు తీరుపై సుగాలి ప్రీతి తల్లి ఆవేదన. మిర్చికి మద్దతు ఇవ్వలేం, పాత మద్దతు ధరతో 25% మించి కొనలేమన్న కేంద్రం. 75% మేర కొనుగోలు తమ చేతుల్లో లేదంటున్న రాష్ట్రం. 75% కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అన్నట్లుగా కేంద్రం ఒప్పుకుంది అన్నట్లుగా ఉంటే వీళ్ళు దాన్ని చూడండి తిప్పించి మళ్ళీ ఎలా రాశారు. తప్పుడు వార్త. తప్పుడు వార్తలకు నిలయమండి సాక్షి. ఎన్నేళ్ళు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా, గిరిజన మహిళ అనే ఇంత నిర్లక్ష్యమా? డిప్యూటీ సీఎం హోంమంత్రిని కలిసిన. ఓకే. రైతులను పరామర్శించడం చట్ట వ్యతిరేకమా? జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై బాబు వ్యాఖ్యలు దుర్మార్గం. కోడ్ ఉన్నప్పుడే మ్యూజికల్ నైట్కు బాబు హాజరవ్వడం చట్ట వ్యతిరేకం కాదా? వైఎస్ఆర్సీపీ నాయకుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స. మ్యూజికల్ నైట్ విద్యార్థులు జరుపుకునేది, అది ప్రైవేట్, ఎక్కడా కూడా పరామర్శించటాలు రాజకీయపరమైనటువంటి చర్య కాదు. దానికి దీనికి సంబంధం ఏంట్రా పిచ్చబొచ్చ? నీకు మనిషి పెరిగేవి కానీ గేదె పెరిగినట్టు బుర్ర పెరగల. కోట్లు ఖర్చు, శిక్షణ తుస్సు. ప్రణాళిక లేకుండా ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల ప్రకటన. ఎమ్మెల్సీ ఎన్నికలు, పలువురు ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి బాధ్యతలు. చైనాలో మరో మహమ్మారి అంటండి. గబ్బిలాల నుంచి పుట్టుకొచ్చిన కొత్త వైరస్. పెరుగుతున్న HKU 5 కోవ్ 2 కేసులు. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. మూడు పేపర్లోనే యాడ్ అని చెప్పాను కదండి, యాడ్ ఉంటుంది. విశ్వశాంతి వాళ్ళది. వర్సిటీల విభజన ఇంకెప్పుడు? హైదరాబాద్లోనే ఓపెన్ వర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు దాటిన తేలని పంచాయతీ. ఏపీలోని స్టడీ సర్కిల్కు సేవలు ఆపేసిన ఓపెన్ వర్సిటీ. ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు దూర విద్య అడ్మిషన్లు బంద్. జీతాల బిల్లులు పంపని ఓపెన్ వర్సిటీ అధికారులు. 2 నెలలుగా జీతాలు బంద్. ఏపీ ఉన్నత విద్యామండలికి మండలి లేక జగన్ హయాంలో వర్సిటీల విభజనపై తీవ్ర నిర్లక్ష్యం. ప్రభుత్వం మారినా ఇప్పుడు కనిపించని కదలిక. ఇది పరిస్థితి. విశాఖ జిల్లా మధురవాడలో ఎప్పుడో 18 ఏళ్ల కిందట రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుకు 48 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కూడా పూర్తయింది. రాజీవ్ స్వగృహ కింద ప్లాట్లు కొనుగోలు చేసిన వారు సర్కారుకు రూపాయి కూడా బాకీ లేరు. చెల్లింపులు పూర్తయ్యాక NOCలు తీసుకున్నారు. అయినా రెవెన్యూ అధికారులు సర్వేలో ఆ భూమిని 22A చేర్చారు. ఇది అన్యాయమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోదియానే చెబుతున్నారు. తక్షణమే ఆ భూమిని 22A నుంచి తొలగించాలని కలెక్టర్ను ఆదేశించారు. అయినా ఏం ఉపయోగం? రెవెన్యూ శాఖ స్పందిస్తే కదా. తేల్చకపోతే ముంచేస్తారు. నాడు జగన్ సర్కార్ రీసర్వే తప్పులు, నేడు కూటమి ప్రభుత్వానికి తెప్పలు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా భూ సమస్యలే. పరిష్కారానికి కూటమి సర్కారు సకల యత్నాలు. గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, లక్షల సంఖ్యలో వెలువెత్తిన ఫిర్యాదులు. పరిష్కారంలో అధికారుల అలసత్వం, కొన్ని చోట్ల కాసుల కోసం కొర్రీలు, కొత్త చిక్కులు తెస్తున్న రెవెన్యూ సిబ్బంది. సమస్యల పరిష్కారంలో మందగమనం. ప్రభుత్వంపై ప్రభావం చూపే ప్రమాదం.
రెవెన్యూ శాఖను సంస్కరించాల్సిందే, సమూల మార్పులు తేవాలంటున్న నిపుణులు. ఇది పరిస్థితి. హద్దులు దాటారు, సజ్జల భార్గవరెడ్డి పోస్టులపై హైకోర్టు స్పష్టీకరణ. ఆ పోస్టులను కట్టడి చేయాల్సిందే. ప్రత్యర్థులపై ప్రతీకార సాధనాల సోషల్ మీడియా. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడం కాదు. అనుచిత పోస్టుల నియంత్రణకు చర్యలేం తీసుకున్నారు? సామాజిక మాధ్యమ సంస్థలకు ఏమైనా సూచనలు చేశారా? వివరాలను మా ముందుంచండి. ప్రాసిక్యూషన్కు కోర్టు ఆదేశం. ఈ నెల 27కి విచారణ వాయిదా అంట. సజ్జల సామ్రాజ్యంలో కొనసాగుతున్న సర్వే. ఓకే, ఇందాక చెప్పినదే అటవీ శాఖ భూముల గురించి. ఫైబర్ నెట్లో ఏం జరుగుతుంది? ఫైబర్ పంచాయతీపై రంగంలోకి సర్కారు. తక్షణమే ఆధారాలతో సంజాయిషి ఇవ్వాలని ఆదేశాలు. మంత్రి జనార్దన్ రెడ్డితో కార్యదర్శి యువరాజ్, ఎండి దినేష్ల భేటీ. కంచె మేస్తోంది. ఆర్టీసీలో నిఘా అధికారుల అవినీతి పర్వం. ఆధారాలతో సహా ఫిర్యాదులు. కడప జోన్లో విజిలెన్స్ అధికారి విశ్వరూపం. దళారీలను పెట్టుకుని మరీ వసూళ్లు. మహిళా ఉద్యోగికి బెదిరింపులు. ఇకపై టీచర్లకు ఒకటే యాప్ అంట. ఇవండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.